హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం 6వ క్లాసులోకి వచ్చామండి. 6వ క్లాసులో కొత్త క్లాస్ అనమాట. అంటే ఫస్ట్ డే. ఈరోజు 6వ క్లాసులో ఫస్ట్ డే. అంటే మనం నిన్నటిదాకా 5 డేస్ కూడా చక్కగా మనం నార్మల్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ 5 రోజుల్లో ధన నేర్చుకున్నాము. చాలామందికి చాలా బాగా అర్థమైంది అన్నయ్య, చాలా మంచిగా చేశారు, చాలా మంచిగా అర్థమవుతుందని చెప్పేసి చాలా మంచి కామెంట్స్ పెట్టారు. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అలాగే ఈరోజు ఏంటి అంటే మనం రెండో పార్ట్లో, అంటే 6వ క్లాస్లో రెండో పార్ట్ ఏంటి అంటే ఇది కూడా 5 రోజులు నడుస్తుంది. పార్ట్ 2 అనమాట ఇది. ఈ యొక్క పార్ట్ 2లో మనం ఈ 5 రోజులు మనం నేనేంటంటే ఒక మెసేజ్ పెట్టాను. ఒక మెసేజ్ పెడితే దాంట్లో ఓటింగ్ చాలా ఎక్కువగా నాకు నార్మల్ ప్రిన్స్ కట్ మీదనే వచ్చిందండి. బోట్ నెక్ ప్రిన్స్ కట్ దీని తర్వాత పెడదామని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎక్కువ ఓటింగ్ దేనికి వస్తే అది మనం పెట్టాలని అనుకున్నాం కాబట్టి ఎక్కువగా అయితే దీనికే వచ్చింది. చాలామంది అయితే నాకు బోట్ నెక్ ప్రిన్స్ కట్టే కావాలి, క్లాసులు అవే పెట్టండి అన్నయ్య అన్నారు. మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి నేను చెప్పాలి కాబట్టి ఏ బ్లౌజ్ అయినా నేను చెప్పాల్సిందే. కాకపోతే మీకు త్వరగా ఏదైతే నేర్చుకోవాలనిపిస్తుందో అది. కానీ మీరు ఈ 6 రకాల బ్లౌజులు ఈ 30 డేస్ కూడా మిస్ కాకుండా చూడాలని నా కోరిక అండి. అందరూ కూడా ఇవి ముఖ్యమైన బ్లౌజులు అనమాట. ఏవైనా కూడా ఇప్పటి నుంచి నేర్చుకునే వాటికే డబ్బులు ఎక్కువగా వస్తాయి. అంచెలంచెలుగా పెరుగుతూ ఉంటుంది మోడల్ అనేది. మోడల్ని బట్టి డబ్బులు. మీరు నార్మల్ బ్లౌజులు 4 కుట్టుకున్నా ఒకటి, ఇవి 2 కుట్టుకున్నా ఒకటి. రిస్క్ అనేది తగ్గుతుంది, మీకు నీట్నెస్ కూడా పెరుగుతుంది. ఇక ఇప్పుడు నేను చేయబోయే క్లాస్ ఏంటి అంటే మనం నార్మల్ ప్రిన్స్ కట్ అండి. బోట్ నెక్ కాదు, నార్మల్ ప్రిన్స్ కట్. దానికి ముందు యూ షేప్ పెడదాము, వెనక వచ్చేసి యూ షేప్, వెనక ముందు యూ షేప్ పెట్టి ప్రిన్స్ కట్ చేద్దాము. నెక్స్ట్ రేపు వచ్చేదానికి బోట్ నెక్ పెట్టి నార్మల్ బోట్ నెక్కి ప్రిన్స్ కట్ బోట్ నెక్కి తేడా కూడా తెలుసుకుందాం. ఓకేనా? అయితే ఇప్పుడు నేను ఏంటి అంటే ఒక క్లాత్ తీసుకున్నాను, మీటర్ క్లాత్ ఉతికాను, ఐరన్ చేశాను, చక్కగా మళ్ళీ ఈ క్లాస్కి ముందుకు తీసుకొచ్చాను. దానికంటే ముందు నిన్న జరిగిపోయిన క్లాస్ గురించి కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. ఓకేనా? ప్రతి క్లాస్కి కూడా చాలామంది రెస్పాన్స్ అవుతున్నారు, చాలా కామెంట్స్ చాలా వస్తున్నాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది, నాకు మంచి బూస్ట్ని ఇస్తున్నారు మీరు. కాకపోతే ఏంటి అంటే డౌన్ అవుతూ ఉందన్నమాట. క్లాస్కి మధ్యలో డౌన్. అంటే ఈరోజు మనకి ఒక 10,000 మంది చూస్తే ఇక రేపు 8,000 మంది, అంటే 2,000 మంది మిస్ అయితే ఎటుపోతున్నారు. అలా మిస్ కావద్దు ఎప్పుడైనా కూడా. ఒక క్లాస్ మనం ఒక 10,000 మందితో స్టార్ట్ చేసామంటే ఈ 30 రోజులు కూడా ఈ 10,000 మంది మనం కంటిన్యూగా చూస్తేనే దాంట్లో ఒక 10,000 మందిలో ఒక 8,000 మందికి అర్థమవుతుంది, ఒక 6,000 మంది పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు, ఒక 3,000 మంది షాపులు పెట్టుకునేంత శక్తి ఉంటుంది. అలా దాంట్లో కూడా మనం వడపోత పోసుకుంటూ రావచ్చు. కానీ మీరు క్లియర్గా చూడాలి, నేర్చుకోవాలి. ఎక్స్పీరియన్స్ పెరగాలి అంటే మీరు ఏం చేయాలి అంటే బాగా దాన్ని కుట్టాలన్నమాట. నేను ఏదైతే చెప్పానో అది మీరు బాగా చేయాలి. ఒక అర్ధగంట చేస్తేనే, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఓకేనా? ఇక నిన్నటి క్లాసులో మనం ఏమేమి కుట్టాము ఏంటి అనేది ఈరోజు మీకు అడిగి నేను ఈ క్లాస్ అనేది స్టార్ట్ చేస్తాను. లాస్ట్ బ్లౌజ్ మనం ఏం చేసాము, మంచిగా షోల్డర్ జాయింట్ చేసాము. తర్వాతకు వచ్చేసి షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్స్ చంక భాగం ఎక్కించి సైడ్ జాయింట్లు వేసాము. చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి. మీకు మిషన్ మీద కనిపించిందో లేదో చూడండి, వర్క్ ఎంత నీట్గా ఉందో. ఎక్కడ కూడా కొంచెం కూడా తేడా అనేది లేదు. స్టిచ్చింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. ఇలా ఉండాలన్నమాట స్టిచ్చింగ్ అనేది. అయితే దీంట్లో 3 ప్రశ్నలు మీకు వేస్తాను చూడండి. ఓకేనా? ఫస్ట్ ప్రశ్న ఏంటి అంటే మనము చేయి ఎక్కించేటప్పుడు సెంటర్ నుంచి ఎక్కిస్తే బాగుంటుందా, ఒక పక్క నుంచి ఎక్కిస్తే బాగుంటుందా, దాని గురించి మీకు వివరించాను. అది బాగా మీరు గుర్తుపెట్టుకుని చేయండి. ఓకేనా? అదేంటి అనే దాని గురించి చెప్పండి. ఇంకోటి ఏంటి అంటే బ్యాక్ ఫ్రంట్ ఎటు ఎక్కించాలి, బ్యాక్ ఎక్కించాలా ఫ్రంట్కి ఎక్కించాలా, బ్యాక్కి ఏదనేది మీకు క్లారిటీ చేశాను. అదొకటి. రెండో ప్రశ్న, హ్యాండ్స్లో 2 ప్రశ్నలు వచ్చాయి. ఇక మనం ఎన్ని భాగాలు చేసి ఈ నడుముని మనం స్టిచ్చింగ్ చేసాము. ఇప్పుడు ఈ నడుము ఉంది, ఎన్ని భాగాలు చేసి ఈ ఖర్చుని కరెక్ట్గా కొలుచుకొని మనం కొలుచుకునేసరికి కరెక్ట్గా ఎలా వచ్చింది, ఏం చేసాము మనం, దాని గురించి కూడా మీరు వివరించాలి. ఈ 3 ప్రశ్నలు చాలా గట్టి ప్రశ్నలు అండి. మీరు దీన్ని మాత్రం మిస్ చేయకుండా చూడండి. ఓకేనా? ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో మన ప్రిన్స్ కట్, నార్మల్ ప్రిన్స్ కట్ బ్యాక్ పార్ట్లోకి వచ్చేసామన్నమాట. ప్రతి క్లాసులో కూడా ఒక స్పెషల్ ఉంటుందండి. నా మాటలో కానీ పనిలో కానీ ఏదైనా కానీ మీరు మాత్రం మిస్ కాకుండా చూడండి. ఓకేనా? ఇప్పుడు నేను ఈ హెచ్చు తగ్గింపులు అనేవి తీసేస్తున్నాను చక్కగా ఇలా. బ్యాక్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి కటింగ్లో.
స్టిచ్చింగ్లో మాత్రం ఫ్రంట్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. బ్యాక్ పార్ట్లో మన కటింగ్ ఎంత ఇంపార్టెంట్, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఫిట్టింగ్ ఎలా అయితే కట్ చేస్తామో ఫ్రంట్ పార్ట్ కూడా ఫిట్టింగ్ రావాలి అంటే స్టిచ్చింగ్లో అనమాట. కటింగ్లో రాజు ఏదైనా ఉంది అంటే మనకి బ్యాక్ పార్ట్, మనకి ఫ్రంట్ పార్ట్లో ఏదైనా రాజు ఉంది అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఏదైనా రాజు ఉందంటే ఫ్రంట్ పార్ట్. ఇది బాగా గుర్తుంచుకొని మీరు చేసుకోవాలన్నమాట. ఓకేనా. అయితే ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని నేను కుడతానన్నాను. ఇప్పుడు మనం కుట్టిన బ్లౌజే ఇది అనమాట ఆది బ్లౌజు. మీకు వేరేది కన్ఫ్యూజ్ కాకుండా ఈ బ్లౌజ్తోనే మీకు నేను ఆది బ్లౌజ్ చూపించుకుంటూ చక్కగా స్టిచ్చింగ్ అనేది చేస్తాను. ఫస్ట్ మనం ఆది బ్లౌజ్ తీసుకొని చక్కగా ఇలా సెంటర్కి మలిచాము. ఇది కూడా నడుము సైజ్ ప్రకారమే, ఏ మోడల్ అయినా నడుము సైజే. నేనైతే చెస్ట్ సైజ్ అవి ఏమి పెట్టనండి. కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి, అనుమానం ఉంది అన్న వాళ్ళకి అది కొలుస్తాను, లేదు అంటే ఇదే కంటిన్యూ చేస్తాను అనమాట. ఓకేనా. ఇక్కడికి ఒక గీత గీసాను, ఇక్కడికి ఒక గీత, ఇక్కడికి. ఈ 3 గీతలు దేనికి? ఇవి బండ గుర్తులు అనమాట. మీరు ఈ బండ గుర్తులు ఏంటి అంటే కరెక్ట్గా చూసుకోవాలి. ఇదేమో అసలు లూజు, ఇక్కడ నుంచి ఇక్కడికి మనం పెట్టాము చూడండి 1 ఇంచు 1.5 ఇంచెస్. ఇది వచ్చేసి వెనక మనకి డాట్ కోసం అనమాట. ఇది వచ్చేసి సైడ్ ఖర్చు కోసం. ఇది ముందు డాట్లకి వెనక డాట్లకి అన్నిటికీ ఉపయోగపడేటట్టుగా ఇది అనమాట. ఓకేనా. అలా మనం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడొకటి, ఇక్కడొకటి, ఇవి 3 అంటే మినిమం మనం 3-3.5 ఇంచులు ఎక్కువ పెట్టుకోవాలి. సరేనా. ఓన్లీ బ్యాక్ పార్ట్ నేను చెప్పేది మీకు ఇది ఒకటి పెట్టుకోవాలి. ఈ క్లాస్లో కూడా రేపు నేను 3 ప్రశ్నలు వేస్తాను, ఖచ్చితంగా మీరు చెప్పాలి. ఓకేనా. ఇప్పుడు మనం ఈ యొక్క పొడవు చూసుకోవాలి. ఈ పొడవు మనం కింద ఒక 1/4 ఇంచు 1/2 ఇంచు వదులుకొని పైన కూడా ఒక 1/2 ఇంచు వదులుకొని ఖర్చు కలుపుకొని మనం గీసుకోవాలన్నమాట. అంటే ఇలా గీసేసి ఒక మంచి డబ్బా ఆకారాన్ని ఇవ్వాలన్నమాట. దీనికి మనకేంటంటే లూజు పొడవు ఇంతవరకు వచ్చింది, మనకి తర్వాతకి వెళ్ళే క్లాత్ అయినా ఎలా వెళ్తుంది, తర్వాతకి మనం ఏం చేయాలి అనేది ఒక ప్లానింగ్ ఉంటుంది. ఇక్కడ వరకు మనకి బ్యాక్ పార్ట్ అనేది ఒక గుర్తు అనమాట మనకు. ఓకేనా. ఇలా గీసేసాము. ఇలా గీసిన తర్వాత మనకి ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఇక ఈ యొక్క ఉంది చూడండి, ఈ నడుము నెక్ చూసుకోవాలన్నమాట. నడుము దగ్గర నుంచి మనం కింద ఖర్చు ఎంత అయితే వదిలామో అంతే వదిలి ఇక్కడికి ఒక గీత గీసాము. తర్వాతకు వచ్చేసి నెక్స్ట్ షోల్డర్ పెట్టాలి. మనం షోల్డర్ పెట్టాలి అంటే ఎంత పెట్టాలి ఏంటి అనేది మీకు తెలియదు కదా, నేను మళ్ళీ చెప్తాను వినండి. ఇంతకుముందు కొన్ని చెప్పాను, ఇప్పుడు కొన్ని చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే నెక్ పైకి పెరిగే కొద్దీ మనం ఇది వెడల్పు ఎక్కువగా పెట్టుకోవాలి. అర్థమైందా మీకు? ఇది ఎక్కువ పెట్టాలి. ఇప్పుడు ఇది 3 పెట్టామంటే మనం కిందికి ఒక 6-7 అయితేనే 3 పెట్టాలి. ఓకేనా. ఇది బాగా గుర్తుంచుకోండి. లేదు మనం 2.5 పెట్టామంటే 9 దాటాలి. ఒకవేళ మనం 2 పెట్టాము అంటే 10-11 అలా రావాలి. ఏదైనా తగ్గి రావాలన్నమాట. అదొకటి ఉంటుంది. రెండోది ఏంటంటే పర్సనాలిటీని బట్టి ఈ వెడల్పుని పెట్టాలి. అంటే అందరికీ మళ్ళీ మెడ పైకి పోతుంది, మెడకి అందరికి ఇలాగే కాదు, మళ్ళీ ఆ కొలతే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ట్విస్ట్, బక్కగా ఉన్న వాళ్ళకి కూడా ఒకవేళ మీరు బక్కగా ఉన్నారు వాళ్ళకి ఇక్కడ 2 పెట్టాలి, ఒకవేళ 7 ఉన్నా, ఎందుకంటే వాళ్ళ గూడలు జారిపోతాయి. అలా మనకు ఒక క్లారిటీ అనేది ఉండాలి, పని మీద ఒక క్లారిటీ ఉంటేనే మనం చేయగలుగుతాం. ఓకేనా. ఇప్పుడు నేనైతే ఏం చేస్తున్నానంటే యూ షేప్ కాబట్టి యూ షేప్కి కూడా ఈ 30 సైజు నడుమే కాబట్టి నేను చక్కగా 2 ఇంచులే పెట్టాను. డీప్ వచ్చేసి మనకి దగ్గర ఎంత ఉంది, ఇది దగ్గర చూడండి 10 ఉంది. ఈ 10 ఇంచుల కంటే మనం కుట్టేసరికి 10.5 అవుతుంది. మీడియం డీప్ పెడుతున్నాను నేను, ఎక్కువ డీప్ అయితే పెట్టట్లేదు. ఒకవేళ డీప్ నెక్ కావాలి అనుకుంటే నేను లాస్ట్లో మీకు ఏదన్నా ఒక వీడియోకి డీప్ నెక్ పెట్టి కట్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు ఈ యొక్క షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు అంటే అలా కొలవద్దు. ఇక మనకు ఆది బ్లౌజ్ ఉంది కదా, బేఫికర్. ఇంతకుముందు బ్లౌజ్ నేను బాడీ మెజర్మెంట్తో చెప్పాను, ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్తో చెప్తున్నాను. ఓకేనా. ఇలా ఇప్పుడు నార్మల్ బ్లౌజ్తోనే మనం అన్ని మోడల్స్ కట్ చేయొచ్చు. మీకు అదొకటి మీరు క్లారిటీగా ఉండండి. ఒకవేళ కాలర్ బ్లౌజ్ కుట్టాలి, మనం ఈ బ్లౌజ్ తీసుకొని వాళ్ళకి షోల్డర్ ఒకటి కొలుచుకొని ఆమ్ హోల్ కరెక్ట్గా కొలుచుకొని దీన్ని బట్టి మనం ఆ కాలర్ కటింగ్ అనేది చేయొచ్చు. ఇప్పుడు మీకు ఈ నార్మల్ బ్లౌజ్తోనే ఇంకా ఈ 5 బ్లౌజులు కూడా నేను కట్ చేసి చూపిస్తాను మీకు, అది కూడా ఇక్కడ క్లారిటీ అవుతుంది. బాగా గుర్తుంచుకోండి. ఓన్లీ మెజర్మెంట్ అనేది ఇది ఒకటే చేశాను కదా నేను, తర్వాతకి ఈ బ్లౌజ్ కటింగ్తో మీకు ఇవన్నీ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు చంక కింది భాగాన్ని చూసుకుందాం. చూడండి ఇలా ఇక్కడ 1/4 ఇంచు వదులుకోవాలి. ఇక్కడ ఈ ఖర్చులు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఒక్కొక్కసారి ఇంతకుముందు కొత్తగా నేర్చుకునేటప్పుడు ఖర్చులన్నీ కూడా మర్చిపోయేవాడిని, అస్సలు గుర్తుండదు. బ్లౌజ్ కుట్టేసరికి మనకేమవుతుందంటే కప్పు పొడవు తక్కువ కావడం, పైకి పీక్కపోవడం బ్లౌజు అలా జరిగేది. నేను ఏదో అడావుడిలో కుట్టేవాడిని అండి. కొత్తలో ఏముంది, మనం బ్లౌజ్ షాల్తీ రెడీ అయిందా లెక్క. ఇక అదిగా మేము ఉండేది పల్లెటూరులో అప్పుడు ఫస్ట్లో నేను.
అది ఎలా వాళ్ళు నేను ఎలా కుట్టినా కూడా వాళ్ళు అలాగే తొడిగేవాళ్ళు. పాపం వాళ్ళకు కూడా పనులకు వెళ్ళేవాళ్ళు కాబట్టి అంతా ఉండకపోయేది. నాకు వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసిన వాళ్ళే అవుతారు అప్పుడు. ఇప్పుడేంటి అంటే ప్రతి బ్లౌజ్ కూడా నీట్గా తొడగడం, ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి తెలిసిపోవడం జరుగుతుందనమాట. ఎందుకంటే మనకు ఉండగుండగా ఈ ఫ్యాషన్ టెక్నిక్స్ అనేవి పెరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క మనిషికి తెలుస్తూ ఉంటుందన్నమాట. వామ్మో ఇలా తొడగాలి, ఇలా తొడగాలి, ఒకళ్ళని చూసి ఒకళ్ళు. అందువల్ల ఇప్పుడు ఇంకా టఫ్ ఉంది అనమాట మనకి టైలరింగ్ అనేది టఫ్. కానీ ఆ టఫ్లో కూడా మనం ఏదొచ్చు ఎలా మనకి ఈ క్లాసులలో అన్నీ కూడా మీకు చెప్తున్నాను కాబట్టి ఇవి మైండ్కి ఎక్కించుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక యూ షేప్ చేద్దాం. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం 1.5 ఇంచెస్ ఇక్కడ గీసుకుందాం చంక భాగం. ఇవి కూడా అన్నీ నేను రేపు అడుగుతాను. ఇక్కడ ఒక 2 ఇంచెస్కి ఒక గీత గీసేసి ఈ ఆర్మ్ హోల్ స్కేల్ని ఇలా పెడదాం. చూడండి, కరెక్ట్గా కొంచెం దూరంలో పెట్టుకొని ఇది ఇక్కడ నుంచి ఇలా వచ్చింది కాబట్టి ఇలాగే గీసేద్దాం. ఓకేనా? ఇలా గీసేసిన తర్వాత ఇప్పుడు మనం యూ షేప్ పెట్టాలి. యూ షేప్ ఇలా కరెక్ట్గా పోయిన తర్వాత దీన్ని పలకలాగానే మనం ఇలా తిప్పుకోవాలి. ఓకేనా? ఇలా తిప్పేసి ఇలా మనం దీంట్లో పెట్టాలి. ఇక్కడ యూ షేప్ అనేది కరెక్ట్గా రావాలి. మళ్ళీ ఈ మూల కూడా మనకి ఏంటి అంటే ఇటు పలక కాదు, ప్లస్ మనకి రౌండ్ కాదు, అలా ఉండాలన్నమాట. చూడడానికి ఏమో కట్ చేసేటప్పుడు పలక ఉండాలి, కుట్టిన తర్వాత మనకి రౌండ్ అనిపించాలి, అదే యూ షేప్ అనిపించాలి, అలా ఉండాలన్నమాట. ఇలా యూలో మనం కటింగ్ చేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి, చాలా అఫీషియల్గా కూడా ఉంటుంది ఈ నెక్ మీకు. ఎందుకంటే కటింగ్తో పాటు రోజు ఒక మోడల్ నెక్ కూడా నేర్పిస్తాను. మీరు అన్నిటికీ సిద్ధపడాలి. నేను చెప్పే ప్రతి పని కూడా చాలా హార్డ్ పని, చాలా ఇది పని. నేను సులువుగా ఎక్కిస్తాను షార్ట్కట్లు. ఏదైనా ఆర్బాటం హంగామా చేయను నేను. చాలా షార్ట్కట్లో మీకు ఒక పాయిజన్ ఎక్కించినట్టు మైండ్కి ఇదంతా కూడా ఎక్కిస్తానండి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు చూడండి, 1-10 సార్లు చూడండి, ఈజీగా వచ్చేస్తుంది మీకు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనం భుజాలు జారకుండా ఒకటి ఇలా పెట్టుకోవాలి. ఇంక మన బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది. దీంట్లో ఏమీ లేదు. అయితే ఈరోజు ఒక నీతి కథ చిన్నది చెప్పుకుందాం అనుకున్నాం కదా, ఒక షార్ట్కట్లో నేను చెప్తాను. అదేంటి అంటే ఈరోజు ఏంటి అంటే ఒక ఆమెకు 40-45 ఇయర్స్ ఉంటాయి, 50 లోపు. తను అరటికాయలు అమ్ముతారు చూడండి, ఫ్రూట్స్ అరటిబండి పెట్టుకుని అమ్ముకుంటున్నారనమాట. నేను తన దగ్గర అప్పుడప్పుడు ఫ్రూట్స్ తీసుకుంటాను. అంటే ఆమె ఒక దగ్గరే పెట్టుకోరు, నెట్టుడు బండి అనమాట. బజార్ తిరిగి అమ్ముతూ ఉంటారు. నేను పళ్ళు తీసుకుంటూ నేను అడుగుతానండి. నాకు అదొక ఇది ఉంటుందన్నమాట. నాకు ప్రతి మనిషికి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడం నాకు ఒక ఇష్టం అనేది ఉంటుంది. నేను ఫ్రూట్స్ తీసుకుంటూ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారా ఆంటీ మీరు ఈ పని అని అడుగుతాను. వాళ్ళు చెప్తారు ఫలానా ఇన్ని సంవత్సరాలు అయింది. తను ఒక 12 సంవత్సరాల నుంచి ఆ వర్క్ చేస్తున్నారట. 12 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను నాన్న అంటే, మరి అంకుల్ ఏం చేస్తారు అంటే, అంకుల్కి యాక్సిడెంట్ అయింది, కాళ్ళల్లో రాడ్లు వేశారు నాన్న. ఆయన లారీ తోలే అతను హైవే మీద లారీ గుద్దుకొని ఒక 12 సంవత్సరాల కిందనే నాకు మా ఆయనకి ఇలా జరిగిపోయింది. రాడ్లు వేసి ఒక కాలు అవుట్ అయిపోయింది, ఒక కాలు సెట్ అయిపోయింది. మాకు డబ్బులు సరిగ్గా లేక అప్పుడు నేను సరిగ్గా ఆపరేషన్ చేయించలేకపోయాను. ఇక తనని పోషించాలి, నాకు 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లగాడు, వాళ్ళని పోషించాలి అని నేను ఈ పని చేసుకుంటున్నాను. అంటే రోజు ఎంత ఉంటాయమ్మా మీకంటే, ఉదయం ఒక 2 గంటలు తిరుగుతాను నాన్న ఒకవైపు, మళ్ళీ సాయంత్రం ఒక 2 గంటలు, మధ్యాహ్నం పూట నాకు ఇంట్లో అంట్లు రుద్దుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, మళ్ళీ మా ఆయనకి కొంచెం ఏదన్నా వచ్చినా కూడా చేసుకోవడం, ఇలాంటి పనులు ఉంటాయి నాన్న నాకని చెప్పింది. నాకు చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే ఒక ఆడ మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. వాళ్ళ సామ్రాజ్యాన్ని మనం అంచనా వేయలేం. వాళ్ళ ఆలోచనని, సామ్రాజ్యం కాదండి, వాళ్ళు సముదాయించే ప్రతి ప్లాన్ని కూడా మనం ప్లానింగ్ కూడా వేయలేము. ఎందుకంటే వాళ్ళకి అంత శక్తి ఉంటుంది. మా నాన్నగారు అనేవాడు, మా అమ్మ పొలానికి వెళ్ళి మళ్ళీ మా నాన్నతో పని చేసుకుంటూ మళ్ళీ వచ్చి ఇంట్లో పని చేసుకుంటుంటే మా నాన్నని నేను అడిగాను, ఇంతకుముందు కూడా నేను చెప్పాను, వీళ్ళు ఏంది నాన్న మా అమ్మకి ఎంత ఓపిక ఉందంటే, అమ్మకే కాదు నాన్న, లోకంలో ప్రతి స్త్రీమూర్తికి కూడా ఓపిక అనేది ఉంటుంది. ఎందుకంటే తను మనతో పాటు పొలంలో పని చేసి మనకు అక్కడ హెల్ప్ చేసి మళ్ళీ ఇంట్లో కూడా మనకు ఒక పని తగలనీయకుండా వేడివేడి నీళ్లు, వేడివేడి అన్నం అందిస్తూ మళ్ళీ పిల్లలను చూసుకుంటూ ఇస్తారు. వాళ్ళకి స్వతహా ఓపిక అనేది ఎక్కువ. భగవంతుడు పుట్టియడమే అలా పుట్టిస్తాడు. మనకి ఏంటంటే బయట మనం తిరగగలుగుతాం, కానీ లోన బయట తిరగగలిగే శక్తి ఏదైనా ఉంది అంటే అది ఆడ మనిషికి అని చెప్పారు. అప్పటి నుంచి నాకు ఆడవాళ్ళన్న గౌరవం, వాళ్ళ పని ఏదైనా చేసినా రెస్పెక్ట్ ఇస్తాను. ఫస్ట్ వాళ్ళు ఏదైనా తప్పు చేసినా వాళ్ళు ఈ తప్పు ఎందుకు చేశారా అని వాళ్ళ వెనకున్న బాధని నేను చూడ్డానికి ట్రై చేస్తాను, కానీ ఆ తప్పుని ముందు పెట్టను. అలా ఉంటుందన్నమాట. అలా ప్రతి ఒక్క పనిని కూడా మనం ఏంటి అంటే
దాన్ని ఒక ఇదిగా తీసుకోవాలన్నమాట. అలా ఆమె కష్టానికి అసలు ఎంత వెల కడతాం చూడండి మనం. ఆమెకు ఉదయం ఒక 200, సాయంత్రం ఒక 200 వస్తాయంట అమ్ముకుంటే. మళ్ళీ ఆ బండి కూడా కిరాయి బండి అంట అమ్మేది. రోజు 50 రూపాయలు ఎంతో కిరాయి ఉంటుందంట దానికి. ఆమె కట్టాలంటే 350 రూపాయలు. వాళ్ళ ఆయనకి పింఛన్ ఒక 3000 వస్తుందంట. ఆ పింఛన్ ఈ 350 కోటా బియ్యం తినుకుంటూ ఒక 2 పిల్లల్ని హాస్టల్లో వేసి ఒక బాబుని చదివించుకుంటూ ఈమె ఈ పని చేస్తుంది. అంటే ఎంత సంసారాన్ని గుంజుతుందండి ఆడ మనిషి. వీళ్ళని చూసుకుంటే మనం ఎక్కడ వాళ్ళు ఎక్కడ అనిపించే ఒక ఆలోచన. ఈ ఆలోచనని మనం దృఢంగా మన మనసులో ఉంచుకోవాలి. ఎందుకంటే ప్రతి ఆడ మనిషిలో ఒక శక్తి అనేది ఉంటుంది. ఆ శక్తిని వృధా చేయనియొద్దు. షాపింగులకి, వ్యవహారాల దగ్గర, మాటల దగ్గర, గొడవ దగ్గర, నల్లాల దగ్గర, ఇలాంటి విషయాలలో టైం వేస్ట్ చేయొద్దు. మీరు ఎక్కడ వాడాలో మీకు అమూల్యమైన మైండ్ని ఇచ్చాడు దేవుడు, అక్కడే వాడండి. దాన్ని వృధాగా వాడొద్దు. వేరే వాళ్ళ జీవితాలలోకి వెళ్ళి అది చెప్పి ఇది చెప్ప, ఇది చెప్పబోయి అది చెప్ప, ఇలాంటి విషయాల వల్ల ఏది రాదు. నేను ఏదైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్ చేస్తానండి, మీరు తప్పుగా అనుకోవద్దు. ప్రతి జీవితంలోకి తొంగి చూసుకునే బదులు మన జీవితం చక్కదిద్దుకోవడంలో చాలా గొప్పతనం ఉంది. మనల్ని నలుగురు ఆదర్శంగా తీసుకుంటారు. ఫలానా మనిషి చూడండి ఎలా ఉందో, ఫలానా మనిషి చూడండి ఎలా ఉందో అని చాలా ఇదిగా ఉంటారనమాట. ఇలాంటివి మనం అప్పుడప్పుడు చెప్పుకుంటుంటే మీకు కొంచెం క్లాస్కి సపోర్ట్గా ఉంటాయని చెప్తాను నేను. ప్రతి మాట కూడా ఏదైనా మన కోసమే అనుకోండి, ఓకేనా. అయితే ఇక క్లాస్లోకి వద్దాము. ఇప్పుడు ఈ యొక్క కటింగ్ చేస్తున్నాను చూడండి. మనం కటింగ్ చేసేటప్పుడు ఈ మూలలు తిప్పే దగ్గర కొసని వాడాలి. కత్తెర కొస ఉంటుంది చూడండి, దాన్ని వాడాలి. డైరెక్ట్గా మీరు తిప్పారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మనకి డైరెక్ట్ ఈడ తిప్పేది మనం ఇక్కడ తిరుగుతుంది. కత్తెర ఎప్పుడైనా మనం ఏదైనా షార్ట్ కట్లో కొంచెం కట్ చేయాలి అనుకుంటే కొసనే వాడాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది చూసారా, ఇంత పెద్ద కట్ చేయండి తప్పలేదు. ఇక్కడ మళ్ళీ మనం మలుపు తిరగాలి అంటే కొంచెమే పట్టియాలి. ఇప్పుడు మళ్ళీ యథావిధిగా ఎక్కువ. ఇప్పుడు ఇది స్ట్రైట్ది కాబట్టి పెద్దగానే పట్టండి. ఇలా ఉంటుందన్నమాట. పని నేర్చుకునే విధానం కూడా మనకి పర్ఫెక్ట్గా కరెక్ట్గా నేర్చుకోవాలి మనం, ఓకేనా. ఇప్పుడు ఈ యూలో కొంచెం కొంచెం కలపాలి మనం దీన్ని, ఓకేనా. ఇలా కలిపేసాను, ఓకేనా. ఇప్పుడు ఇది చూడండి ఎంత చక్కగా మనకు వచ్చేసిందో యూ షేప్ అనేది చూడండి. ఇప్పుడు మనం కుట్టిన తర్వాత ఇలా వస్తుంది, ఓకేనా. చాలా బాగుంటుంది. మీరైతే కుట్టిన తర్వాత ఇంకా దీని లుక్ అనేది వస్తుంది చూడండి, ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, కాట్ పెట్టుకోవాలి. మనం 2 days ఏమో కటింగ్లో నేర్చుకుందాము, 3 days ఏమో స్టిచ్చింగ్ నేర్చుకుందాం. ఎందుకంటే స్టిచ్చింగ్ ప్రాసెస్ ఎక్కువ కాబట్టి 3 days పెట్టాను. కటింగ్ పార్ట్ తక్కువ కాబట్టి నేను తక్కువ చేశాను అనమాట, ఓకేనా. రేపు నేను ఏం చేస్తానంటే ఫ్రంట్ పార్ట్ గురించి చెప్పి హ్యాండ్స్ మొన్నట్లాగానే ఒరిజినల్ కట్ చేసి ఎల్లుండి దాంట్లోకి వెళ్తాను. రేపు మాత్రం ఈ బ్యాక్ పార్ట్లో నేను కొన్ని విషయాలు అడుగుతాను, మీరు కంపల్సరీ చెప్పాలి, ఓకేనా. ఈరోజు అయితే మీకు అర్థమైంది కదా. ఈ అర్థమైన రీతిలోనే మీరు ఏం చేయాలంటే మీ బ్లౌజులు మీరు కుట్టుకొని చక్కగా మీరు ఏరే వాళ్ళకు కూడా ఆదర్శంగా నిలబడాలండి. మీరు ఫలానా పాషా టైలర్ అన్నయ్య దగ్గర నేను నేర్చుకున్నాను అంటే ఆ యొక్క పేరు, ఆ యొక్క ఇది కూడా నాకే దక్కాలి. నాకు ఆ విషయంలో స్వార్థం అనేది ఉంటుంది. నేను ప్రతిసారి లైక్ అండ్ షేర్ చేయండి అని అనుకుంటే నేను అది ఎందుకు చెప్తున్నానంటే నాకు ఏదో రెవెన్యూ ఏదో డబ్బు వస్తుందని కాదండి. యూట్యూబ్లో నేను అది రాకపోయినా కూడా నేను స్వతహాగా నేను నా ప్లాట్ఫామ్ మీద నేను నిలబడే ఉన్నాను. నేను స్టిచ్చింగ్లో పర్ఫెక్ట్ అనమాట. నేను చేసిన బతకగలుగుతాను. నేను లైక్ అండ్ షేర్ ఎవరికి చేయమంటానంటే ఇప్పుడు పల్లెటూర్లలో కానీ ఎక్కడో మారుమూల గ్రామాలలో తెలియని సిస్టర్స్ చాలామంది ఉంటారు. పని విలువ తెలిసి కూడా నేర్పే వాళ్ళు ఎవరు ఉండరు. ట్రావెల్ చేయాలంటే అక్కడి నుంచి ఇక్కడికి జర్నీ చేయాలన్నా చేయలేరు. అలాంటి వాళ్ళకి మీ యొక్క మంచి ఉద్దేశంతో మీరు లైక్ షేర్ చేయడం వల్ల ఎవరికన్నా ఒకళ్ళకి షేర్ అయ్యి మన ఛానల్ చూస్తారని గ్రూప్లలో పెట్టండి మన ఛానల్. మళ్ళీ లైక్ షేర్ చేయండి. ఎవరన్నా ఒకళ్ళు టైలర్ ఉంటే వాళ్ళకి పరిచయం చేయండి, స్టేటస్లో పెట్టుకోండి. ఎలా పబ్లిసిటీ అయితే అలా పెట్టండి. నాకు చాలా హ్యాపీ అనమాట. అలాగే మీ ప్రతి కామెంట్ నేను అడిగిన ప్రశ్నకి నా పనికి ఖచ్చితంగా కామెంట్ అనేది రావాలి. ఇంకో చిన్న మాట ఏంటి అంటే ఇప్పుడు ఈ కటింగ్లో కూడా అన్ని సైజులు మన దగ్గర అన్ని సైజులు అవైలబుల్ అనమాట. నార్మల్ ప్రిన్స్ కట్లో కూడా ఒక 20 సైజులు ఉంటాయి. మినిమం ఒక 10 సైజులు తీసుకున్నా కూడా 30 మంది దాకా కుట్టుకోవచ్చు. 1 ఇంచ్ తక్కువ 1 ఇంచ్ ఎక్కువ. ఇప్పుడు ఇది 30 సైజు కటింగ్ చేశాను నేను. కొద్దిగా లూజ్కుంటే 32కి, కొద్దిగా టైట్ కుట్టుకుంటే 28 కూడా సరిపోతుంది. అలా ఉంటుందన్నమాట. అలా కటింగ్ తీసుకోండి. కటింగ్ రాదు మనకి భయం అనుకున్న వాళ్ళు ఒక 4 సెట్లు తీసుకోండి.
ఆఫర్లు నడుస్తున్నాయి. ఈ యొక్క కింద డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మా వర్కర్స్ మీకు రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఈ వీడియోలు నేను పేదవాళ్ళ కోసం, డబ్బు పెట్టని వాళ్ళ కోసం నేర్పిస్తున్నాను. అలాగే కొంచెం డబ్బు పెట్టగలుగుతాము అనే సిస్టర్స్ అయితే మంచిగా మన యాప్ పాషా టైలర్ యాప్ ప్లే స్టోర్లోకి వెళ్ళి కొట్టగానే మన యాప్ డౌన్లోడ్ అవుతుంది. దాంట్లో కూడా ఇలాగే సేమ్ క్లాసెస్ ఒక 20 రకాలు నేర్పించాను. ప్రతి వీడియో కూడా ఒక కాన్సెప్ట్, ఒక మోడల్. ఆ ఒక్కొక్క మోడల్ మీకు 500 నుంచి 1000 రూపాయల దాకా ఉంటుంది స్టిచ్చింగ్. చక్కగా నేర్చుకోండి. కొంచెం అమౌంట్ ఒక 4-5 వేలు కట్ అవుతుంది. అది పే చేసి మీరు ఎప్పుడంటే అప్పుడు అన్లిమిటెడ్ ఎప్పుడైనా చూసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. మా ప్రతి వీడియోకి ప్రతి వాళ్ళకి కూడా మమ్మల్ని వాచ్ చేసి లాస్ట్ దాకా సపోర్ట్ చేసే వాళ్ళకి పేరు పేరున నా కృతజ్ఞతలండి. అందరూ మంచిగా ఉండాలి, అందరిలో మనం ఉన్నా లేకపోయినా వాళ్ళ జీవితాలు మంచిగా ఉండాలని ఒక కాన్సెప్ట్తో నేను ముందుకు నడుస్తానండి. మీరు ఈ పని నేర్చుకొని ఫలానా పాషా అన్నయ్య దగ్గర నేర్చుకున్నాను అని మీరు మీ తరానికి వచ్చే తరానికి కూడా చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. అలాగే మన మోటివేషన్ కొద్దిగా మీకు బోరు కొడితే కొంచెం తగ్గించండి అన్నయ్య అనండి, నేను షార్ట్కట్లో చెప్తాను. లేదు మనకు అవసరం ఇలాంటివి మీరు చెప్పండి అన్నయ్య అంటే నా దగ్గర చాలా ఉంటాయి ఇలాంటివి. నేను కళ్ళతో చూసే నేను వాళ్ళ కష్టాలు గుర్తుపట్టగలుగుతాను. నేను కొంచెం మీకు మోటివేషన్గా ఉంటుందని చెప్తూ ఉంటాను. ఒకవేళ ఇది వద్దు అన్నా కూడా నేను ఆఫ్ చేస్తాను, అది కూడా మీ ఇష్టం. అలాగే ప్రతి వీడియో కూడా మంచిగా లైక్ అండ్ షేర్ చేసిన వాళ్ళు అలాగే అందరికి కూడా పరిచయం చేయండి మన ఛానల్. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ చూడండి. రేపు ముఖ్యమైన పార్ట్ ఫ్రంట్ పార్ట్, హ్యాండ్, ఒరిజినల్ ఇవి ఎలా కట్ చేస్తానో చూసి ఎల్లుండి స్టిచ్చింగ్లోకి వెళ్దాం. ఓకేనా?